స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం గోంగూర చికెన్ అనేది చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఎందుకో మాకైతే వ్యూస్ అయితే అసలు పెరగట్లేదు. మా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉందా, లేకపోతే మేము చేసే విధానంలో ఏమైనా మిస్టేక్స్ ఉందా? ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఈ మిస్టేక్స్ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాము. థ్యాంక్ యూ. ఇప్పుడైతే గోంగూర చికెన్ ప్రాసెస్ అనే లైవ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాం మేమైతే. ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే మా అన్న అయితే వచ్చేసాడు మళ్ళీ ఈ రోజు గోంగూర చికెన్ చేయడానికి. ఒకసారి హాయ్ అయితే చెప్పండి మా వ్యూవర్స్ కి. హాయ్, ఈరోజు గోంగూర చికెన్ చేద్దాము. మా బ్రో కూడా వచ్చున్నాడు ఈరోజు. బ్రో పార్టీ అంటున్నాడు. ఈరోజు పార్టీ కూడా ఇచ్చాము, చేస్తున్నాము. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్ లో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. నూనె ఎంత వేయాలన్నా? ఒక 2-3 టేబుల్ స్పూన్స్. కిలో ఉంది కాబట్టి చికెన్ ఒక 2-3. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాము, ఒక 5 ఆనియన్స్, ఒక 4 టొమాటోస్ కట్ చేసుకున్నాము, ఒక 4 పచ్చిమిర్చీలు అనమాట. ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సౌండ్ అయితే చిట్టపట్టలాడుతా ఉంది. వావ్, బ్రో చాలా చక్కగా అయితే కలుగుతా ఉన్నాడు. బ్రో, ఇది ఫస్ట్ టైమా నువ్వు కుక్ చేయడం? లేదు బ్రో, ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. లింక్ కింద పెడతాను నేను, చూడండి. చికెన్ పకోడా మా అన్న అయితే చేసిండు ఒకసారి. ఇప్పుడు కరేపాకు అయితే వేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి. నా టమాటాలు ఇప్పుడే కదా? కాదు, అవన్నీ బాగా వేగాలి. ఓకే బ్రో, పులిహోర కలపడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేద్దాం. అవన్నీ కాలిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ చూద్దాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం తొందరగా కాలుతాయి అన్నమాట సాల్ట్ వేస్తే. అవును. వావ్, అయితే అరేబియన్ చెఫ్ అన్నమాట. ఇప్పుడు శ్రీరెడ్డి చూపించినట్టు చూపిస్తే బ్రో వ్యూస్ అప్పుడు పెరుగుతాయి. బ్రో ఎక్స్పోజింగ్ అనుకోద్ది. అది బ్రో అయితే బాగా రెడీ అయిపోయాలి. ఈసారి ఏం చేస్తారు, 7 దాకా కట్ చేపించి లాస్ట్ లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేసింది. చూడండి, లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాము. బాగా మంచిగా ఇంటి నుంచి అయితే తీసుకుని వచ్చాము మేమైతే. బాగా వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలా అన్న. అది వేయంగానే స్మెల్ అయితే వేరే లెవెల్ అసలు. అవును, బాగుంటుంది. గోంగూర కూడా చాలా మంచి ఐరన్. అవును, హెల్త్ కి మంచి. అవును, గోంగూర తింటే ఐరన్ వస్తుంది బాడీలో. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు అయితే వేసుకుంటా ఉన్నాం. అన్న, ఎన్ని స్పూన్లు వేసుకోవాలి? ఒక చిన్న చాలు, ఒక చిన్న స్పూన్, ఒక చిన్న టీ స్పూన్ అంతా చాలు. ఓకే, ఎల్లో కలర్ అయిపోయింది. అన్న, గోంగూర ఎప్పుడన్నా వేసేది? వేస్తారు. ఇప్పుడు 4 పెద్ద టమాటాలు వేసేసుకున్నాము. టమాటాలు అయితే వేసుకోవాలా? అన్న, గాలి ఎక్కువ ఉంది సైడ్ ఈ రోజు అయితే. అవును, ఓపెన్ ప్లేస్ కదా, ఎక్కువగానే ఉంటది. కాకపోతే చల్లగా ఉందా? చల్లగా ఉంది, పర్లేదు, వేడి లేదు, అంత వేడి లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు 4 కట్లు గోంగూర కడుక్కున్నది అన్నమాట. ఫుల్ గా 2 times కడిగి వేస్తున్నాను. దీన్ని అయితే బాగా కడుక్కోవాలి, లేకపోతే కిరికిరిగా ఉంటది, మట్టి వస్తుంది పళ్ళ కింద. అయితే సన్న సగం మీద వండుకుంటే ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, సన్న మిరప్పొడి, కారం చూసి మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి వేద్దాం. వేద్దాము.
చాలు. వేసుకుని బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకొని స్లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు చిన్నగా ఉడికిచ్చినట్టు చేసేసామంటే గోంగూర కూడా ఉడికిపోద్ది. ఇప్పుడు వచ్చి గంట సేపు సాల్ట్ వాటర్ లో నానపెట్టాను అనమాట. మంచి టెక్స్చర్ జ్యూసీగా వస్తుంది అనమాట. ఇప్పుడు వాటర్ లేకుండా ఒట్టి ముక్కలే వేసుకుందాం. ఇప్పుడు ఇందాక వేసుకోలేదు కదా సాల్ట్, ఇప్పుడు వేసుకుందాం సాల్ట్. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది. ఒకసారి తిప్పుకొని. వా అన్నా సూపర్ అన్న, ఇప్పుడే నాకు నోరు ఉడతా ఉంది. ఇంకా అయిపోయిందా? లేదు, ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే దీని గ్రేవీ ఏదైనా నీ చేతి వంటే వేస్ట్. ఇది సూపర్ అన్న. ఎందుకంటే మొన్న ఇది చేసావు కదా దొన్న బిర్యానీ, నేనైతే లొట్టలు వేసుకుని తిన్నా. డిఫరెంట్ ఐటమ్స్ అయితే మాకైతే చూపిస్తా ఉండవు. ఒక 10 నిమిషాలు అయితే అయిపోద్ది. వేరేలో ఇంకా దగ్గర ఒక 10 మినిట్స్ లో అయితే అయిపోద్ది. మేమైతే టేస్ట్ అయితే చూసాం కొద్దిగా ఉడుకుతున్నప్పుడు. బా డిఫరెంట్ స్టైల్, అసలు డిఫరెంట్ టేస్ట్ అసలు గోంగూర చికెన్. మా అన్న అయితే మాకు ఈ రోజు అయితే ఒక డిఫరెంట్ ఐటమ్ అనేది మాకైతే చేసి పెడుతున్నాడు మా కోసం అయితే. సో మొత్తం తినేసి చెప్తాను మీకు. ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాం. చూడండి ఒకసారి కలర్ మొత్తం ఇందాక ఇప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ అయితే మొత్తం మంట మీద. అన్న ఇప్పుడు నాకు చిన్న డౌట్, ఈ గోంగూర ఉంది కదా ఫ్లేవర్, దానికి చికెన్ కి అయితే తగలుద్దా? ఫ్లేవర్ మొత్తం చికెన్ లో వచ్చి ఉంటది. ఓకే, చిన్న పీస్ కింద ఇది చెప్తా. చాలా డిఫరెంట్ స్టైల్ అన్న, నేను ఎప్పుడు తినలేదు. ఇది బాగుంటది, చాలా బాగా వచ్చింది. కారం మొత్తం టేస్ట్ మొత్తం బాగా కుదిరింది. బాగుంది. అబ్బా సూపర్ అండి. అబ్బా భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. సూపర్. మీరు కూడా నాకే ఉంటారు కదండి.